అది కాదండి, రేపు వచ్చి ముహూర్తం పెట్టుకుంటామని బియ్యం కూడా ఉత్తరం రాశారా? ఇప్పుడు ఆవిడ తీసుకొస్తారా? ఈ పెళ్లి జరగడానికేనా? అది నిజమే. పార్వతమ్మ గారి బొందిలో ప్రాణం ఉండగా అమ్మాయికి వేరే పెళ్లి చేయనిస్తుందా అని ఇది మనలో మాట. ఇక పోతే అందుకని మందు మాకు లేకుండా అమ్మాయిలు వదిలేయమంటావా పంతులు? అబ్బా అబ్బా, అది మరీ దారుణం కదండి. తమకు 10 మందిలో తలవంపులు. ఇదిగో చెప్తున్నా, కావాలంటే 1000 మంది డాక్టర్లను పంపించండి. మీరు దగ్గరుండి ఎంత డబ్బైనా తగలిసి వైద్యం చేయించండి. నేను కాదన్ను. అమ్మా, ఎంతసేపు డబ్బైనా మనుషులు అక్కర్లేదు. నాకు అక్కర్లేదురా, నాకు కావాల్సింది నా కూతురు పెళ్లి, సరేనా? ఇదిగో ఒక్క మాట చెప్తున్నాను, ఆవిడని మీరు ఇంటికి తెచ్చారంటే నేను ఉరి పోసుకుని వస్తాను అంతే. చూసావా పంతులు, స్త్రీ జాతి అండి. నాన్న, మీరే నిర్ణయించారు? నేనేం నిర్ణయించరా నమ్మో, అంతా నువ్వే విన్నావుగా. ఇది ఎప్పుడో ఉన్నదేగా. ఏముందో ఏమో, మొండితనానికి మీ అమ్మని మించింది మా అమ్మ. నీ పెళ్లికి రమ్మని అంత బతిమాలేనా? వచ్చిందా? అలాగని మనం మూర్ఖంగా ప్రవర్తిస్తామా? మనిషి అక్కడ చావు బతుకులో ఉంది. ఇప్పుడు ఈ ఆలోచనలు, ఆక్రోశాలు. నన్ను ఏం చేయమంటావురా? ఇద్దరి మధ్య నలిగి చస్తున్నాను. నాన్న, ఏమైనా ఆమె మీకు అమ్మ, నాకు నాయనమ్మ. బతికినంత కాలం బతకదు పాపం. ఎప్పటి ద్వేషాలో మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆమెను దిక్కులేని చావు చావమంటారా? సూర్యం, నాన్న, నేను డాక్టర్ని. వైద్యం లేకుండా మనుషులు చస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. నేను వెళ్ళి నాయనమ్మని తీసుకొస్తాను. ఇంటికి తెస్తేనేగా ఎవరికి కానీ ఇబ్బంది. అంతగా అయితే ఆసుపత్రిలోనే ఉంటుంది. అబ్బాయి సూర్యం, మాట ముందు వెనక ఆలోచించుకోకుండా తొందరపడడం అంత మంచిది కాదంటాను. ఏమంటావు? మిమ్మల్ని నోరు మూసుకోమంటాను. అబ్బా అబ్బా, ఎంత మాట! ఈయన 50 ఏళ్ల జీవితంలో ఇంత మాట ఈనాటి కనిపించుకోవాల్సి వచ్చింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదులే. పోయేలే పంతులు, ఏదో కురతనం. అంతే అంతే. చూడు సూర్యం, అమ్మని తీసుకురా, కానీ హాస్పిటల్ మాత్రం ఉంచు. ఎటు పోయి ఎటు వస్తుంది. కన్న తల్లిని ఆఖరి రోజుల్లో కూడా చూడలేదని అప్రతిష్ట నేను భరించలేను. ఇంటికే తీసుకురా అయ్యా, అయ్యేదేదో అవుతుంది. అలాగే నాన్న. ఏం పర్వాలేదు నాయనమ్మా, తగ్గిపోతుందిలే. సరోజా, ఇప్పుడు మంది కాసేపు ఆగి పళ్ళరసం ఇయ్యి. రాత్రికి లంగ్స్కి ఫర్మెంటేషన్ ఇస్తే మంచిది. వదినా, నువ్వు వెళ్ళి కాస్త పళ్ళరసం తీసి పెడతా. అలాగే. మందు తీసుకో నాయనమ్మా. ఏమిటి నాయనమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా. ఏమిటో చెప్పు. ఈ చీర చూస్తే నాకేదో జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? చెప్పు నాయనమ్మా. నీ పెళ్లికి ఇలాంటి చీరే కట్టుకున్నావమ్మా. అదే నాయనమ్మా ఇది. అదేనా తల్లి? ఇంకా ఉందా? పారేశారనుకున్నా. చీరను పారేస్తే చేసుకున్న బంధం తీరిపోతుందా నాయనమ్మా? నా బంగారు తల్లి, నీకు 7 ఏళ్ళప్పుడు జరిగిందా పెళ్లి? ఇంకా జ్ఞాపకం ఉందా అమ్మా? లేదు, మర్చిపోయాను. సూర్యం అన్నయ్య అంతా చెప్పాడు. లీలగా కొంత గుర్తుకొచ్చింది. సమయానికి అన్నయ్య చెప్పాడు. లేకుంటే ఏ తప్పటడుగు వేసేదాన్నో, ఏ పాపానికి ఒడిగట్టేదాన్నో. లేదు తల్లి, నువ్వు అలా ఎన్నడూ చెయ్యు. నాకు ఆ నమ్మకం ఉంది. నాయనమ్మా, వారెక్కడున్నారు? ఇక్కడే చదువుకుంటున్నాడమ్మా. ఈ ఊళ్ళోనా? ఎక్కడా? ఏమో తల్లి, నాకు ఆ వివరాలు ఏమీ తెలియవు. సూర్యంతో చెప్పాను, వాడెక్కడున్నది తెలుసుకోమని. ఏమిటో నాయనమ్మా, నడి సముద్రంలో నావలాగైంది నా బ్రతుకు. అలా అనకు తల్లి, భగవంతుడున్నాడు, నిన్ను నీ భర్త దగ్గరికి చేరుస్తాడు. ఎవరికి తల్లి పళ్ళరసం? అమ్మమ్మ గారికి. వదినా, పళ్ళరసం ఏది? ఇదిగో. అరే, ఖాళీ గ్లాస్ ఉందే. ఏమై ఉంటుందిలే, అమ్మ తాగేసి ఉంటుంది. అవును, నేనే తాగాను. ఏం తాగకూడదా? ఎవరన్నారమ్మా తాగకూడదని? కాకపోతే నాయనమ్మ కోసం తీసింది కదా అని. అయితే ఏమో,
పళ్ళరసం లేకపోతే ఆమె గారు బతకదా? అంత మాత్రానికి తెచ్చేవాళ్ళు అమృతం పోసినా చస్తారు. అయితే ఇకనే కాస్త విషం పోసి ఇవ్వరాదు. అయినా నీకు ఆలస్యమే తాగాల్సిన కక్కుర్తి వచ్చింది. ఇంట్లో ఇక వేరే పళ్ళు లేవా? లేకే ఎవరికెంత దోచిపెట్టినా ఇల్లు ఇంకా గుల్లగాలేదు. అమ్మా ఏమిటా మాటలు? నాయనమ్మ తింటున్నది మా తాతగారి సొమ్మే. తెలుసు, మిమ్మల్ని ఎంత పాడు చేసిందో కూడా తెలుస్తూనే ఉంది. నా బిడ్డలు నాకు కాకుండా చేయాలని కంకణం కట్టుకుని కాదు ఆవిడ గడపలో కాలెట్టింది, సాధిస్తోంది. ఇంకా 4 రోజులు పోయినట్టు నన్నే ఇంట్లోంచి వెళ్ళగొడతారు మీరంతా కలిసి. అవునులేండి, ఏనాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. నాన్న నాయనమ్మని హాస్పిటల్లోనే ఉంచుదాం. వద్దమ్మా, ఇది ఈనాటి మాట. 30 ఏళ్ల నరకం. దానికి బుద్ధి రాకపోయినా నేను ముద్దు బారిపోయాను. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమిటో నాయన, వద్దు బాబు వద్దంటే వినకుండా పట్టుబట్టి తీసుకొచ్చాడు అబ్బాయి. ఇప్పుడు చూసావా నా మూలంగా ఇంట్లో ఎంత రాద్ధాంతం. దాని మాటలకేం లేమ్మా. నీ కోడల సంగతి నీకు కొత్త కాదుగా. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకు. అసలే నీ ఆరోగ్యం బాగుండలేదు. విశ్రాంతి తీసుకోమ్మా.